కలియుగంలో మానవులు అశ్వమేధయాగం చెయ్యలేరు, అసలు చెయ్యకూడదు కూడా. అశ్వాలంభం గవాలంభం సన్యాసం ఫలపైతృకం దేవరాజ్య సుతోత్పత్తి కలవు పంచవిసర్జయేత్ అని ఉంది. అందువల్ల కలియుగంలో అసలు అశ్వమేధయాగం నిషేధం. అందులో గోమేధం అసలు చెయ్యకూడదు. ఇవన్నీ చేసిన పుణ్యం రావాలంటే ఏం చేయాలి? శివపురాణం శ్రద్ధతో వింటే వేల అశ్వమేధయాగములు చేసిన ఫలితం, గోమేధములు చేసిన ఫలితం, అనేక తీర్థయాత్రలు చేసిన ఫలితం, అనేక దానములు చేసిన ఫలితం క్షణాలలో వస్తుంది. నిరంతరం గాయత్రి మంత్ర జపము చేసినవాడు, నిరంతరం సంధ్యావందనం చేసేవాడు ఏ ఫలితం పొందుతాడో ఆ ఫలితం ఒక్కసారి శివపురాణం వింటే వస్తుంది. నిరంతరం ఉపవాసాలు చేసి జాగరణలు చేసి పరమేశ్వరుణ్ణి పూజించిన వాడికి వచ్చే ఫలితం శివపురాణం వింటే వస్తుంది. ఉపోషితశ్చతుర్దశ్యాం రాత్రౌ జాగరణాన్విత యః పఠేత్ శృణుయాద్వాపి తస్య పుణ్యం వదామ్యహం. ఈ పురాణం ఎప్పుడైనా వినచ్చట, కానీ చతుర్దశి నాడు వింటే మరింత ఫలితమట. చతుర్దశి నాడు పురాణం విని ఆ రాత్రి జాగరణ చేసి ఓం నమ శివాయ అంటే చాలు. ఏ చతుర్దశి అయినా, శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా చతుర్దశి నాడు ఈ పురాణం వినండి. ఆ రోజు ఉపవాసం ఉండండి, అవకాశం ఉంటే ఆ రోజు జాగరణ చెయ్యండి, వీలున్నంత వరకు నమశివాయ అనండి. అటువంటి వాడు కురుక్షేత్రంలో యజ్ఞములు చేసిన ఫలితం పొందుతాట. ఆత్మతుల్య ధనం సూర్యగ్రహణే సర్వతోముఖే. తనను తాను తూచుకోగా వచ్చిన బంగారం సూర్యగ్రహణం నాడు కురుక్షేత్రంలో దానం చేయడం వల్ల వచ్చే ఫలితం పొందుతాట. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక 60 కేజీలు బరువు ఉన్నాడు. ఈ 60 కేజీలు బరువు ఉన్న ఆయన 60 కేజీల బంగారం సూర్యగ్రహణం నాడు కురుక్షేత్రంలో దానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం చతుర్దశి నాడు ఈ పురాణం విని ఉపవాసం ఉండి జాగరణ ఉండి శివనామస్మరణ చేసిన వాడు పొందుతాట. అసలు 60 కేజీలు బంగారం కళ్ళారా చూస్తే కదా. నేను నా జీవితంలో అంత బంగారం ఇంతవరకు చూడలేదు ప్రస్తుతానికి. ఏమన్నా మీరంతా కలిసి తులాభారం చూస్తే అప్పుడు చూస్తాను. కాబట్టి ఒక మనిషిని తులాభారం తోచనంటే మాటల బంగారంతో ఒక వ్యక్తి తనను తాను తులాభారం తూచుకుని ఇంత బంగారం, అది కూడా సూర్యగ్రహణం నాడు కురుక్షేత్రంలో మహాత్ములకి దానం చేస్తే ఎంత ఫలితమో అది కేవలం చతుర్దశి నాడు ఈ పురాణం విని జాగరణ చేసినా లేక ఉపవాసం ఉన్నా ఓం నమ శివాయ అని స్మరణ చేసినా వాడికి ఆ ఫలితం వస్తుందట. అందుకే వీలుంటే బహుశా ఇవాళ ఏకాదశి అనుకుంటున్నాను, ద్వాదశి కూడా వచ్చింది. ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి రేపు ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ వస్తుంది. అవునా? ఆ రోజు పురాణం విన్నాక వీలున్నవాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు జాగరణ చెయ్యండి. కుదిరితే ఆ రోజు ఉపవాసం ఉండండి. రాత్రికి వీలున్నంత వరకు నమశివాయ అనండి. తెల్లవారులు జాగరణ చేయలేకపోయిన వాళ్ళు అర్ధరాత్రి 12 గంటల వరకు ఉండి ఆ తర్వాత భగవన్నామస్మరణ పూర్వకంగా పడుకున్నా ఇంత ఫలితం వస్తుందన్నారు. అలా ఆ రోజు పురాణం విని శివనామస్మరణ చేసి జాగరణం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? మళ్ళీ చెబుతున్నాను, చేతస్థమైనా సరే తనను తాను తూచుకుని ఆ తులాభారపు బంగారం సూర్యగ్రహణం నాడు కురుక్షేత్రంలో దానం చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. అది చాలా కష్టం, అంత ఫలితం ఇస్తాట. మళ్ళీ చెబుతున్నాను, కురుక్షేత్రాది నిఖిల పుణ్యతీర్థేషు అనేకశ ఆత్మతుల్య ధనం సూర్యగ్రహణే సర్వతోముఖే విప్రేభ్యో వ్యాసముఖ్యేభ్యో దత్వా యత్ ఫలమశ్నుతే తత్ఫలం సంభవేత్తస్య సత్యం సత్యం న సంశయ. ఒక కురుక్షేత్రమే కదటండోయ్. ఏకకాలంలో కురుక్షేత్రం వంటి 14 తీర్థయాత్రలు ఉన్నాయి. ఈ 14 తీర్థయాత్రల్లో ఒకే రోజు తనను తాను తూచుకోగా వచ్చినటువంటి బంగారమును సూర్యగ్రహణం నాడు ఏకకాలంలో ఈయన క్షేత్రాలకు వెళ్ళగలమా? వెళ్ళి ఇంత బంగారం దానం చేయగలమా? మళ్ళీ ఆ దానం కూడా వ్యాసముఖ్యేభ్య, వ్యాసుడు ఆయన శిష్యులకి దానం చేయటం వల్ల వచ్చే ఫలితం మనకు వస్తుందట ఒక్క చతుర్దశి నాడు జాగరణ చేస్తే. అసలు యోగం మీకు ఏదో ఉంటుందేమో అనిపిస్తుంది. నేను ఎప్పుడు చూసినా పురాణం చెప్పినప్పుడల్లా ఇలాంటి తిథేతోడు కుదురుతోంది. ఇప్పుడు కూడా మనకి కేవలం 3 రోజుల్లో చతుర్దశి వస్తుంది. అవునా? నెల్లాళ్ళు పురాణం చెప్పినట్టంటే అప్పుడు చతుర్దశి రావడం కష్టం కాదు. ఈ 12 రోజుల్లో కూడా ఒక చతుర్దశి వచ్చింది. ఆ చతుర్దశి నాడు మీరు వీలున్నంత వరకు పెందరాళ్లే వచ్చి ఉపన్యాసం వినండి. ఇంటికి వెళ్ళాక ఆ పూట జాగరణ చెయ్యండి.
ఓం నమః శివాయ అని పంచాక్షరి జపం చేయండి, ఇదిగో ఇంతటి మహాఫలం పొందండి. మిమ్మల్ని తులాభారం తూచుకోగా వచ్చిన బంగారం వ్యాసుడి వంటి మహానుభావులకు దానం చేయటం వల్ల వచ్చే ఫలితం, కురుక్షేత్రాది తీర్థయాత్రలలో దానం చేయటం వల్ల వచ్చే ఫలితం పొందండి. సందేహం లేదన్నాడు 3 సార్లు. సత్యం 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 న సంశయ. ఈ ఫలితం వస్తుంది, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అన్నారు. ఈ శివపురాణం రేయింబవళ్ళు వినడం కోసం ఇంద్రుడు మొదలైన దేవతలు ఎదురు చూస్తున్నారు. అయినా వాళ్ళకి ఈ పురాణం దక్కట్లేదట. ఎందుకని? శివపురాణమును మానవుల ద్వారా మాత్రమే వినాలి, దేవతల ద్వారా వినకూడదని ఒక నియమం ఉంది. మానవుల్లో పురాణం చెప్పేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ కొద్దిమంది ఎప్పుడు చెబుతారా, మేము విందామా అని ఇంద్రాది దేవతలు ఎదురు చూస్తారటండి. ఇంద్ర పురోగమాహ అహర్నిశం ప్రతీక్షేరన్ దేవా. ఇంద్రుడు మొదలైన దేవతలు ఎక్కడ శివపురాణం దొరుకుతుంది, ఎక్కడ శివపురాణం దొరుకుతుంది అని నిత్యం ఎదురు చూస్తారు. ఆ పురాణం జరిగిన చోటకు వచ్చి అదృశ్య రూపంలో ఉండి వింటారు. అందుకే ఇంద్రాది దేవతలకు కూడా సంతృప్తి కలిగించే శివపురాణాన్ని మీకు అందించమని జగద్గురువులు ఆదేశించారు. ఆయన ఆదేశమే. మీరు ఎప్పుడైనా చూడండి, ఆయన సంకల్పం వల్లే మనం పెట్టుకున్న ముహూర్తాలు కాకుండా ఆయన ముహూర్తాలే మళ్ళీ ముందుకు వస్తాయి. ముహూర్తం పెట్టేది ఆయన, ఆ ముహూర్తంలో నడిపించేది ఆయన, సమస్తం ఆయనదే. ఆయన ఏం చేసినా వెనకాతల ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. భగవంతుడు నడిపిస్తున్న కార్యక్రమం ఇది. దేవతలకు కూడా ఆనందం కలిగిస్తుందట ఈ శివపురాణం అంటే. దీనిని లగ్నం చేసి మనస్సు శ్రద్ధతో వినాలి. అలా విన్నవాడు 3 రోజులలో పవిత్రుడవుతాడు. కేవలం 3 రోజులట. త్రిభిరేవ దినై భవేత్. ఈ పురాణం జరుగుతున్న రోజుల్లో శ్రద్ధగా అన్నీ విడిచిపెట్టి కనీసం 3 రోజులు వింటే అటువంటి వాడు మనస్సు అత్యంత పవిత్రమవుతుంది. వాడికొన్న పాపాలు నశిస్తాయి. ఈ పురాణం వింటున్న రోజుల్లో మర్రి చెట్టుకి మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మంచిదన్నారు. అలా చేస్తే బ్రహ్మహత్యా దోషం కూడా తొలగిపోతుందట. తెలియక వయస్సులో ఉన్నప్పుడు అన్య స్త్రీలని అవమానించిన పాపం, కొన్ని పొందరాని స్త్రీలను పొందినటువంటి పాపం ఉంటే ఆ పాపం ఈ పురాణం వింటున్న రోజుల్లో మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే టక్కన తొలగిపోతుందట. సుస్పష్టంగా చెప్పాడు. ప్రదక్షిణం ప్రకుర్వాణ, ప్రదక్షిణాం ప్రకుర్వాణ. మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మహాభయంకరమైన దోషాలన్నీ పోతాయి. ఈ రోజుల్లో మీకు వీలుంటే, నేను చెబుతున్నానని కాదు, మళ్ళీ చేతస్థంగా చెబుతున్నా వినండి. ఈ పురాణం వింటున్న రోజుల్లో మారేడు చెట్టు లేక మర్రి చెట్టు, వట బెల్వయోహో. వటము అంటే మర్రి చెట్టు, బెల్వవృక్షం అంటే మారేడు చెట్టు. ఆ చెట్టు ఎక్కడ దొరుకుతుందో వెతకండి. ఎక్కడో చోట మారేడు దొరుకుతుంది, ఎక్కడో చోట మర్రి చెట్టు దొరుకుతుంది. ఆ మాత్రం 3 ప్రదక్షిణలు చేయలేమా? చెయ్యండి. ఈ పురాణం జరుగుతున్న రోజుల్లోనే. ఆ రోజులలో చేసే ఈ ప్రదక్షిణ వల్ల అనేక హత్యాపాపాలు, అనేక దోషాలు పట్ట 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 ఎగిరిపోతాయి. అయ్యా ఇక్కడ చూసారు మరి, ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఉందిట. అందువల్ల తప్పనిసరిగా ప్రదక్షిణ చేయండి. ఒక 3 ప్రదక్షిణలు. వ్యాసుల వారు మనకు ఒక సులభ ఉపకారం చేశారు. ఈ పురాణం వింటూ ఆ ప్రదక్షిణలు చేస్తే ఒక్క 3 రోజులు చేయండి కనీసం. రోజు కాకపోయినా రోజు చేయగలిగితే మరీ మంచిది. ఇంకా ఇందులో మరొక విషయం, అసలు నిజానికి శివపురాణాన్ని శివుడే రాశాడు. శివుడు 12 సంహితలుగా రాశాడు. ఆ సంహితలు ఏమిటి? విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, వినాయక సంహిత, ఉమా సంహిత, మాతృ సంహిత, ఏకాదశి రుద్ర సంహిత, కైలాస సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, సహస్ర కోటి రుద్ర సంహిత, వాయు సంహిత, ధర్మ సంహిత. ఇవి నిజానికి 12. ఈ 12ంటిలోనూ విద్యేశ్వర సంహితలో 10,000 శ్లోకాలు, రుద్ర వినాయక ఉమా మాతృ సంహితల్లో ఒక్కొక్క దాంట్లో 8,000, ఆ తర్వాత వాటిల్లో ఒక్కొక్క దాంట్లో 3,000, తర్వాత వాటిలో 13,000, కోటి రుద్ర సంహితలో 9,000, సహస్ర కోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 వెరసి మొత్తం 1,00,000 శ్లోకములతో శివపురాణం రాశాడు ఈశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి వచ్చింది. 12 సంహితలు, 1,00,000 శ్లోకాలు. ఈ మానవులు ఏం చదువుతారు, ఎప్పుడు వింటారు? వీళ్ళ జీవితాలు సరిపోవండి వీటికి. కొంచెం మానవుల కోసం క్లుప్తం చేయించండు అని పాపం బతిమాలింది. అప్పుడు ఆయన జాలిపడ్డాడు, వ్యాసుణ్ణి పిలిచాడు. వ్యాస,
12 సంహితలు 1,00,000 శ్లోకాలంటే పద్మాకర్ గారు మరీ బొత్తిగా ఓ 60 రోజులు పురాణం చెప్పాల్సి వస్తుంది, ప్రజలకు కూడా కష్టమైపోతుంది. అందువల్ల దయతో దీన్ని క్లుప్తం చేసి ప్రజల కోసం సులభంగా అందించు అనగా వ్యాసుడు దాన్ని సంక్షిప్తం చేశాడు. ఎన్ని 24,000 శ్లోకాల్లో కుదించాడు. మొత్తం ఇప్పుడు ఎంతనమాట ఇప్పుడు శివపురాణం 24,000. 24,000 వ్యాసుల వారు ఆ చరిత్రను క్లుప్తం చేసి 24,000 శ్లోకాల్లోకి, రామాయణం ఎన్ని వేలు? 24,000. ఇది కూడా 24,000 శ్లోకాల్లోకి మార్చాడు. ఈ శివపురాణంలో 12 సంహితలు ఉంటే ఇబ్బందని 7 సంహితలుగా మార్చాడు. ఆ 7 సంహితల్లో మొదటిది విద్యేశ్వర సంహిత. అక్కడ రాయబడి ఉంది చూశారు కదా, విద్య ఈశ్వర, విద్యేశ్వర, శ్రీ విద్యేశ్వర, ఇది మొదటి సంహిత. రెండవది రుద్ర సంహిత, మూడవది శతరుద్ర సంహిత, నాలుగవది కోటి రుద్ర సంహిత, ఐదవది ఉమా సంహిత, ఆరవది కైలాస సంహిత, ఏడవది వాయు సంహిత. ఇలా 7 సంహితలు. వీటిల్లో 5, 6, 7 చిన్న చిన్నవి, మిగతా కొద్దిగా పెద్దవి. ఈ 7 సంహితలని కలిపి మొత్తం 24,000 శ్లోకములతో అద్భుతమైన పరమేశ్వరుడి లీలలన్నీ ఇచ్చాడు. ఒకదాన్ని మించి ఒకటి మధురమైనవి. క్షేత్రములు, లింగోద్భవ కాలాలు, శివుడి యొక్క పూజలు, సతీ కళ్యాణం, పార్వతిగా మారడం, గణపతి పుట్టడం, కుమారస్వామి పుట్టడం, తారకాసురుని చంపడం, మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఇందులోనే వచ్చేస్తాయి. జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు కూడా అందులోకి వచ్చేస్తాయి. అసలు ఇటువంటి అపూర్వమైన అన్నమాట. ఆ జ్యోతిర్లింగాల గురించి వర్ణిస్తూ ఉంటే శరీరం అలా గగురుపాటు గురవుతూ ఉంటుంది మనకి. ఇలా అద్భుతమైన విశేషాలు, గజాసుర సంహారం, అంధకాసుర సంహారం, ఇవన్నీ ఇందులో ఉంటాయి. తాండవ నృత్య విశేషాలు ఉంటాయి, మానవుల యొక్క పాపాలు తొలగించే ఘట్టాలు ఉంటాయి, సంపదలను పెంచే ఘట్టాలు ఉంటాయి. ఇటువంటి దివ్య కథలతో కూడినటువంటిది ఈ పరమ పవిత్రమైన శివపురాణం. ఇందులో ఇప్పుడు ప్రస్తుతం మనం విద్యేశ్వర సంహితను ప్లస్ రుద్ర సంహితలో సృష్టిఖండం వరకు చెప్పుకుంటాం. ఆ తర్వాత నుంచి సతీదేవి యొక్క పుట్టుక, సతీదేవిని పెళ్లి చేసుకోవటం, ఇవన్నీ చెప్పుకుంటాం అన్నమాట. అందులో వేదవ్యాసుల వారు లోకశ్రేయస్సు కోసం సమస్త మంత్రములు కూడా ఇందులో ఇచ్చాడు. ఇందులో ఎలా అర్చన చెయ్యాలో చెప్పాడు, ఎలా నామస్మరణ చెయ్యాలో చెప్పాడు. అవన్నీ వేదాంత విజ్ఞానమయములు. వీటిని శ్రద్ధతో విన్నవాడు శివుని ప్రీతికి పాత్రుడవుతాడు. లభేత్ పరమాంగతిం వై, శాశ్వతమైన ముక్తిని పొందుతాడు, పునర్జన్మ లేని దివ్యస్థితిని పొందుతాడు అని క్లుప్తంగా ఈ శివపురాణం యొక్క విశేషములు సూతుడు అందించాడు. ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ఏమిటది?